క్రైసిస్ విజిఆర్ న్యూస్ కు స్వాగతం. वरिष्ठनेमे स्वस्ति नो बृहस्पतिर्दधातु प्रजापतेन त्वदेतान्यन्नो विश्वा जातानि परिता बभूवः यत्कामास्ते जोहमस्तन्नो हस्तो वयक्कस्याम पतजोरजीनां सयोकोपो निवारिसन्नि संचारि भवोद्भवाय ईशजीशित्रेर्भूद्भवरीशाय लोकाः भवन्तु नः विश्वे देवानो अद्य स्वस्तये देवावन्तद्भ्रव स्वस्तये अप्राध्यावा पृथिवी अंतरिक्षाः ध्रुवन्ते राजावरण पट्को ध्रुवन्ते राजावरण ध्रुवन्देव बृहस्पतिः ध्रुवन्त इन्द्रस्याग्न्यस्य राष्ट्रं धारयताम् ध्रुवम् अयं सुमुहूर्तो हस्तो सुप्रतिष्ठितमस्तु सूर्य सर्वमायुज्यतस्य मिदं कृत्वा अन्यन्ना विश्वा जातानि अदस्यन्तं प्रयच्छदमिति देवस्य त्वाः सर्वाभीष्टसिद्धिरस्तु अतुनमिति देवाः प्रजापतेन त्वदेतान्यन्यो विश्वा जातानि परिता बभूवाः नमो व्रातपतये नमो घनपतये नमः प्रथमपतये नमस्ते स्कलम्बोधराय एकदन्ताय विघ्नविनाशने शिवसुताय नमो नमः महागणपति देवता प्रीत्यर्थं रक्षान्धारयत्वा बोलो गणेश महाराज के बोलो गणेश महाराज के बोलो गणेश महाराज के अंदर क्लाप्स కొట్టండి ధ్రువందే రాజావరుణ ధ్రువందేవ బృహస్పతిః ధ్రువంద ఇంద్రస్య అగ్నిస్య రాష్ట్రం गंगाधि सर्वतीर्थ समान प्रसार बल सिद्धिरस्तु आप ही ना ఊరికాటు పట్టుకోండి అంతే వర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావాహ కామహావహ జాతవేదో లక్ష్మీర్మనభగామినీం యస్యాం హిరణ్యం బిందే జంగామస్తం పురుషానాం అశ్వపూర్వాం రజమధ్యాం अस्ति वयन्ति पद्मे स्थितां पद्मवर्णां कामिवो पद्मये श्रियम् सर्वाभीष्टसिद्ध्यर्थं वृद्ध्यर्थम् अभ्यार्थं च कर्मणेभ्यो देवानां पृथिव्याः इति जलयज्ञं कृत्वा
మేడానికి థ్యాంక్స్ ఇవ్వమ్మా. మేడానికి థ్యాంక్స్ ఇవ్వండి. అది తీసుకున్న వాళ్ళకు సెర్చ్ చేయి అట్టి ఇవ్వండి. హెల్త్ పట్టుకోండి నిండా మీ దాహం తీరుస్తుందా? బరువుగా ఉంటుందని ఎండలకి ఎంత ఎండగా ఉంది. చేయి కుడి చేయి చేయి పట్టుకోండి. మీరు చేయండి, మీరు చేయండి. చూడండి మేడం. అందరు కూర్చోండి, ఒక్కొక్కరు పేరు అందరికి ఇస్తారు, కూర్చోండి. వెంట పడిపోతారని అందరూ జాగ్రత్తగా ప్రేయర్ ప్రకారం అందరూ కూర్చోండి. సజ్జా రమ్య పాపం అవ్వబోదులు ఎవరైనా వచ్చిండొచ్చు కదా. అవ్వ నువ్వు ఎత్తుకోపోగలవా? సజ్జా లక్ష్మి, సజ్జా లక్ష్మి. ఈరోజు ఇక్కడికి వచ్చిన ఈ వార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చినందుకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు ఎన్సిసి అర్బన్ కంపెనీ వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చారన్నమాట ఇక్కడ వాటర్ ప్లాంట్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి. సో ఈ వాటర్ ప్లాంట్ పూర్తిగా ఎన్సిసి అర్బన్ కంపెనీ వాళ్ళ సహకారంతోనే ఇది ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ రోజు ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడానికి నాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎన్సిసి కంపెనీ వాళ్ళని అడిగాను. సో వాళ్ళు మీరే ఇనాగ్రేషన్ చేయండి, మాకు చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పారు. వాళ్ళ కోరిక మేరకు నేను ఈ రోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. తర్వాత ఎన్సిసి కంపెనీ వాళ్ళు కూడా వస్తామని చెప్పారు. వాళ్ళకి బిజీ షెడ్యూల్, పాపం వాళ్ళు చాలా బిజీ ఉంటారు. సో అందువల్ల వాళ్ళు రాలేకపోయారు. తర్వాత ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ నేను పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట. ఎవరు సింగిల్ రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగా తీసుకెళ్ళండి వాటర్. సో సర్వీసు మెయింటెనెన్స్ అంతా మా ట్రస్టే చూసుకుంటుంది. ఇంకా మేము 3 వాటర్ ప్లాంట్లు కట్టాలి 3 మండలాల్లో. ఇప్పటి వరకు 3 మండలాస్ లో కట్టాము RO వాటర్ ప్లాంట్స్. ఓన్లీ సిఎస్ఆర్ ఫండ్స్ సహకారంతోనే కట్టాము. ఇంకా ముందు ముందు కూడా సిఎస్ఆర్ సహకారంతోనే కట్టబోతున్నాము. 1 బాలాయపల్లి, 2 సైదాపురం, 3 కలివాయిలు కూడా కడతాం అనుకుంటున్నాము. నెక్స్ట్ ఇయర్ లో కడతాము అవి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ తోటి. తర్వాత ఒక హాస్పిటల్ కూడా కట్టాలని మేము ఆలోచిస్తున్నాము. దానికి కూడా దాతలు ముందుకు వస్తున్నారు కట్టడానికి. ఈ వెంకటగిరి కాన్స్టిట్యున్సీలోనే కట్టాలని, పేదవాళ్ళకి ఫ్రీగా వైద్యం చేయాలన్నది నా ఉద్దేశం అన్నమాట. సో అందుకనే వాళ్ళకి నేను ఒక హాస్పిటల్ కూడా కట్టాలనుకుంటున్నాను. ఈ RO వాటర్ ప్లాంట్ ఇక్కడ నిర్మించడానికి చాలా కష్టపడ్డాను. ఎన్సిసి వాళ్ళతో 1కి 4 సార్లు మాట్లాడి చాలా సార్లు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నాను. అప్పుడు కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. సో వాళ్ళు అడిగారు ఎప్పుడు ఆ ఏరియాలోనే పెడతారు, కొంచెం సిటీలో కానీ సిటీలో కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో పెట్టండి అని అడిగారు. అక్కడ చాలా పూర్ వాళ్ళు ఉన్నారు, అక్కడంతా చాలా వీవర్స్ ఉంటారు, వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కోలేని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అని చెప్పాను. ఇక్కడ మాక్సిమం ఒక 300 ఫ్యామిలీస్ వరకు ఉంటారు. వాళ్ళందరికీ వాటర్ వల్ల చాలా ఉపయోగం ఉంది. వాళ్ళందరూ ఒక రోజుకి 1000 పీపుల్ వరకు తాగొచ్చు ఈ వాటర్. ఒక ఇంటికి 4 చొప్పున వేసుకున్నా కూడా. సో అందరికి ఫ్రీగా మేము ఈ వాటర్ ని ప్రొవైడ్ చేస్తున్నాము. సో వీళ్ళు ఇంతకు ముందు కూడా ఎన్సిసి వాళ్ళు ఇంతకు ముందు కూడా ఒక వాటర్ ప్లాంట్ కట్టున్నారు మా ట్రస్ట్ ద్వారా. నాకు ఇంత మంచి అవకాశం వచ్చినందుకు, ఈ రోజు ఇంత మంచి అవకాశాన్ని నేను వినియోగించుకున్నాను. సో ఈ అవకాశం నాకు ఆ దేవుడు కల్పించినందుకు నేను ఆ దేవుడికి ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎన్సిసి వాళ్ళు కూడా నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి నాతోటి ఇనాగ్రేషన్ చేపించారు. సో వాళ్ళకి నేను ఎప్పుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను, MD గారికి. సో వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళందరూ కూడా మాతో చాలా మంచిగా ఉంటారు. సో ముందు ముందు కూడా ఎన్సిసి వాళ్ళతో మేము ఇట్లనే కొనసాగుతూ మళ్ళీ ఇంకా ఎన్నో RO వాటర్ ప్లాంట్స్ కట్టాలని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.